ఎట్ ఆల్. రాజు అతనిని ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇలా ఒప్పుకోవడం లేదా అంగీకరించడం అని తెలియజేయడానికి అక్నాలెడ్జ్ అనే పదాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఆగ్మెంట్ అనగా పెంపొందించడం. ఆగ్మెంట్, ఆగ్మెంటెడ్, ఆగ్మెంటెడ్. హీ హ్యాడ్ టు ఫైండ్ వర్క్ టు ఆగ్మెంట్ హీజ్ ఇన్కమ్. అతడు తన సంపాదనని పెంపొందించుకోవటానికి పనిని వెతుక్కోవాల్సి వచ్చింది. ఇలా పెంపొందించడం అని తెలియజేయడానికి ఆగ్మెంట్ని తెలియజేయడం జరుగుతుంది. అల్లేజ్ అనగా నొక్కి చెప్పడం లేదా ఆరోపించడం. అల్లేజ్, అల్లేజ్డ్, అల్లేజ్డ్. హీ అల్లేజ్డ్ దట్ ద మేయర్ హ్యాజ్ యాక్సెప్టెడ్ బ్రైబ్స్. మేయర్ లంచాలను అంగీకరించాడని అతడు ఆరోపించాడు. ఇలా ఆరోపించడం లేదా నొక్కి చెప్పడం అని తెలియజేయడానికి అల్లేజ్ని తెలియజేయడం జరుగుతుంది. ఆల్టర్ అనగా మార్చడం. ఆల్టర్, ఆల్టర్డ్, ఆల్టర్డ్. ఐ హ్యాడ్ టు ఆల్టర్ సమ్ ఆఫ్ అవర్ ప్లాన్స్. నేను మన ప్రణాళికలలో కొన్నింటిని మార్చాల్సి వచ్చింది. ఇలా మార్చడం అని తెలియజేయడానికి ఆల్టర్ని చెప్పడం జరుగుతుంది. అవెంజ్ అనగా పగ తీర్చుకోవడం. అవెంజ్, అవెంజ్డ్, అవెంజ్డ్. హీ డిటర్మైన్డ్ టు అవెంజ్ ఆన్ ద కిల్లర్. అతడు హంతకునిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇలా పగ తీర్చుకోవడం అని తెలియజేయడానికి అవెంజ్ని తెలియజేయడం జరుగుతుంది. ఆథెంటికేట్ అనగా నిజమని తెలుపుట లేదా పరీక్షించుట. ఆథెంటికేట్, ఆథెంటికేటెడ్, ఆథెంటికేటెడ్. వీ హ్యావ్ టు ఆథెంటికేట్ దేర్ వర్డ్స్. మనము వారి మాటలు నిజమైనవా అని పరీక్షించాలి. ఇలా ఏదైనా ఒకటి డాక్యుమెంట్ కావచ్చు, లేకపోతే మాటలు కావచ్చు, నిజమా లేదా అబద్ధమా అని పరీక్షించడం అని తెలియజేయడానికి ఆథెంటికేట్ని తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆథెంటికేట్ని వెరిఫై అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎయిమ్ అనగా లక్ష్యం. ఎయిమ్, ఎయిమ్డ్, ఎయిమ్డ్. వాట్స్ యువర్ ఎయిమ్ ఇన్ లైఫ్. జీవితంలో నీ లక్ష్యం ఏంటి? ఇలా లక్ష్యం అని తెలియజేయడానికి ఎయిమ్ని చెప్పడం జరుగుతుంది. అవర్ట్ అనగా మళ్లించు. అవర్ట్, అవర్టెడ్, అవర్టెడ్. ఐ అవర్టెడ్ మై గేజ్ లేదా ఐస్ వెన్ హీ వాస్ వియరింగ్ డ్రెస్. అతడు దుస్తులు ధరిస్తున్నప్పుడు నేను నా చూపులను మళ్లించాను. అంటే నేరుగా కాకుండా మరొక వైపు చూడడం అని తెలియజేయడానికి లేదా మరొక వైపు మళ్లించడం అని తెలియజేయడానికి ఇక్కడ అవర్ట్ని తెలియజేయడం జరుగుతుంది. అబాండన్ అనగా విడిచిపెట్టడం. అబాండన్, అబాండన్డ్, అబాండన్డ్. షీ కుడెంట్ అబాండన్ హర్ బేబీస్ టు హిమ్. ఆమె తన పిల్లల్ని అతనికి విడిచిపెట్టలేకపోయింది. ఇది హస్బెండ్ అండ్ వైఫ్కి రిలేషన్కి సంబంధించినటువంటి విషయం. హస్బెండ్కి విడిచిపెట్టలేకపోయింది అని తెలియజేయడానికి. ఇలా ఏదైనా ఒక దానిని విడిచిపెట్టడం అని తెలియజేయడానికి అబాండన్ని తెలియజేయడం జరుగుతుంది. అబ్డికేట్ అనగా వదిలిపెట్టు లేదా త్యాగం చేయడం. అబ్డికేట్, అబ్డికేటెడ్, అబ్డికేటెడ్. హీ అగ్రీడ్ టు అబ్డికేట్ హిస్ జాబ్. అతడు తన ఉద్యోగాన్ని వదిలిపెట్టడానికి ఒప్పుకున్నాడు. ఇలా వదిలిపెట్టడం లేదా త్యాగం చేయడం అని తెలియజేయడానికి అబ్డికేట్ని తెలియజేయడం జరుగుతుంది. అఫిక్స్ అనగా అతికించు. అఫిక్స్, అఫిక్స్డ్, అఫిక్స్డ్. డిడ్ యూ అఫిక్స్ ఏ స్టాంప్. మీరు స్టాంప్ని అతికించారా? ఇలా అతికించడం ఏదైనా ఒక పేపర్ కావచ్చు లేదా షర్ట్ కావచ్చు, ఏదైనా ఒక దానికి అతికించడం లేదా అంటు పెట్టడం అని తెలియజేయడానికి ఎఫెక్ట్స్ని తెలియజేయడం జరుగుతుంది. ఎఫిలియేట్ అనగా చేర్చుకోబడడం. ఎఫిలియేట్, ఎఫిలియేటెడ్, ఎఫిలియేటెడ్. హీ హ్యాస్ బీన్ ఎఫిలియేటెడ్ టు అవర్ గ్రూప్. అతడు మన గ్రూపులో చేర్చుకోబడ్డాడు. ఇలా ఏదైనా ఒక గ్రూప్లో చేర్చుకోబడడం అని తెలియజేయడానికి ఎఫిలియేట్ని తెలియజేయడం జరుగుతుంది. ఇది ఎక్కువగా ఎప్పుడు వాడతామంటే ఏదైనా ఒకటి స్మాలర్ కంటెంట్ ఉంది అని అన్నట్లయితే, అమౌంట్ ఉంది అని అన్నట్లయితే దానిని లాంగర్ అమౌంట్లోకి, లాంగర్ కంటెంట్లోకి చేర్చుకోబడడానికి ఎఫిలియేట్ని తెలియజేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి అని అన్నట్లయితే, ఒక కాలేజ్ ఉన్నట్లయితే దానిని యూనివర్సిటీలోకి చేర్చుకోబడడం అని తెలియజేయడానికి ఎఫిలియేట్ని వాడడం జరుగుతుంది. ఇలా ఏదైనా ఒకటి స్మాల్ గ్రూప్ ఉన్నట్లయితే దానిని కంటెంట్ని లాంగర్ కంటెంట్లో చేర్చడానికి ఎఫిలియేట్ని తెలియజేయడం జరుగుతుంది.
ఎఫ్లిక్ట్ అనగా బాధించడం లేదా ఇబ్బంది పెట్టడం. ఎఫ్లిక్ట్, ఎఫ్లిక్టెడ్, ఎఫ్లిక్టెడ్. హీ వాజ్ ఎఫ్లిక్టెడ్ బై దిస్ ఈవెంట్. అతడు ఈ సంఘటన చేత బాధించబడ్డాడు. ఇలా బాధించడం లేదా ఇబ్బంది పెట్టడం అని తెలియజేయడానికి ఎఫ్లిక్ట్ ని తెలియజేయడం జరుగుతుంది. ఎడ్జోర్న్ అనగా వాయిదా వేయడం. ఎడ్జోర్న్, ఎడ్జోర్నుడు, ఎడ్జోర్నుడు. హీ హ్యాస్ ఎడ్జోర్న్డ్ ద మీటింగ్. అతడు సమావేశాన్ని వాయిదా వేశాడు. ఇలా వాయిదా వేయడం అని తెలియజేయడానికి ఎడ్జోర్న్ ని తెలియజేయడం జరుగుతుంది. అబోలిష్ అనగా రద్దు చేయడం. అబోలిష్, అబోలిష్డ్, అబోలిష్డ్. హీ డిసైడెడ్ టు అబోలిష్ ద ఓల్డర్ రెస్ట్రిక్షన్స్. అతడు పూర్వపు నియమాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇలా రద్దు చేయడం అని తెలియజేయడానికి అబోలిష్ ని తెలియజేయడం జరుగుతుంది. అబాష్ అనగా సిగ్గుపడేలా లేదా అవమానపరిచేలా. అబాష్, అబాష్డ్, abashed. Her kindness quite abashed me. ఆమె యొక్క దయగుణం నన్ను పూర్తిగా సిగ్గుపడేలా చేసింది. ఇలా ఎదుటి వ్యక్తిని సిగ్గుపడేలా లేదా అవమానపరిచేలా చేయడం అని తెలియజేయడానికి అబాష్ ని తెలియజేయడం జరుగుతుంది. అడ్వాంటేజ్ అనగా ప్రయోజనం. దేర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల చాలా ఫలితాలు ఉన్నాయి. ఇలా ఫలితాలు లేదా ప్రయోజనాలు అని తెలియజేయడానికి అడ్వాంటేజ్ ని తెలియజేయడం జరుగుతుంది. అడ్వర్సిటీ అనగా సంపద, పేదరికం, సమస్య. హీ చేంజ్డ్ హిస్ అడ్వర్సిటీ ఇంటూ ప్రాస్పరిటీ విత్ హిస్ హార్డ్ వర్క్. అతడు అతని కష్టంతో తన పేదరికాన్ని సంపదలోకి మార్చుకున్నాడు. ఇలా సంపద, పేదరికం, సమస్య అని తెలియజేయడానికి అడ్వర్సిటీని తెలియజేయడం జరుగుతుంది. అబిలిటీ అనగా సామర్థ్యం లేదా శక్తి. రాజ్ హ్యాస్ అక్వైర్డ్ ద ఎబిలిటీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. రాజ్ ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యాన్ని సంపాదించుకున్నాడు. ఇలా సామర్థ్యం లేదా శక్తి అని తెలియజేయడానికి అబిలిటీని తెలియజేయడం జరుగుతుంది. అబ్నార్మల్ అనగా అసాధారణమైన. ఇట్ ఈస్ అబ్నార్మల్ టు ఈట్ సో మచ్. చాలా తినడం అనేది అసాధారణమైనది. ఇలా అసాధారణమైన అని తెలియజేయడానికి అబ్నార్మల్ ని తెలియజేయడం జరుగుతుంది. అబౌవ్ అనగా పైకి. అవర్ ప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ అబౌవ్ ద క్లౌడ్స్. మన విమానం మేఘాలపైకి ఎగురుతుంది. ఇలా పైకి అని తెలియజేయడానికి అబౌవ్ ని తెలియజేయడం జరుగుతుంది. యాక్సెలరేట్ అనగా వేగాన్ని పెంచడం. రాజ్ accelerated his car and overtook me. రాజు తన కారు వేగాన్ని పెంచి నన్ను దాటేశాడు. ఇలా వేగాన్ని పెంచడం అని తెలియజేయడానికి యాక్సెలరేట్ అని తెలియజేయడం జరుగుతుంది. అకంప్లిష్ అనగా సాధించడం లేదా పూర్తి చేయడం. విల్ హీ బీ ఏబుల్ టు అకంప్లిష్ హిస్ డిజైర్స్. అతను తన కోరికలను సాధించుకోగలుగుతాడా, ఇలా సాధించుకోగలుగుతాడా లేదా పూర్తి చేయగలుగుతాడా అని తెలియజేయడానికి అకంప్లిష్ ని తెలియజేయడం జరుగుతుంది. అక్యురేట్ అనగా ఖచ్చితమైన. వి నీడ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్. మనకు ఖచ్చితమైన సమాచారం కావాలి లేదా అవసరం. ఇలా ఖచ్చితమైన అని తెలియజేయడానికి అక్యురేట్ ని తెలియజేయడం జరుగుతుంది. ఏక్ అనగా నొప్పి. డస్ యువర్ హెడ్ స్టిల్ ఏక్. మీకు ఇంకా తలనొప్పిగా ఉందా, ఇలా నొప్పి అని తెలియజేయడానికి ఏక్ ని తెలియజేయడం జరుగుతుంది. అచీవ్ అనగా సాధించడం. వీ కాంట్ అచీవ్ ఎనీథింగ్ వితౌట్ హార్డ్ వర్క్. మనం కష్టపడకుండా ఏది సాధించలేము. ఇలా సాధించడం అని తెలియజేయడానికి అచీవ్ ని తెలియజేయడం జరుగుతుంది. అక్వైర్ అనగా పొందడం లేదా సంపాదించడం. పొందడం, సంపాదించడం అంటే మనీ కాదండి, ఏదైనా ఒక జాబ్ లేదా ప్లేస్ అని తెలియజేయడం జరుగుతుంది, లేదా ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డ్ని తెలియజేయడం జరుగుతుంది. ద టీమ్ అక్వైర్డ్ 3 న్యూ ప్లేయర్స్. ఆ జట్టు 3 కొత్త ఆటగాళ్లను సంపాదించుకుంది. ద టీమ్ అక్వైర్డ్ 3 న్యూ ప్లేయర్స్. ఆ జట్టు 3 కొత్త ఆటగాళ్లను సంపాదించుకుంది. ఇలా పొందడం లేదా సంపాదించడం అని తెలియజేయడానికి అక్వైర్ ని తెలియజేయడం జరుగుతుంది. ఎక్వైటల్ విడుదల చేయడం. ఎక్వైటల్ ఆఫ్ ఇన్నోసెంట్ పర్సన్ ఈజ్ గుడ్ న్యూస్.
అమాయకపు వ్యక్తిని విడుదల చేయడం అనేది మంచి సమాచారం. ఇలా విడుదల చేయడం అని తెలియజేయడానికి ఎక్వైటల్ తెలియజేయడం జరుగుతుంది. యాక్చువల్లీ నిజానికి, యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు కాల్ హర్, నిజానికి నాకు ఆమెకు కాల్ చేయాలని లేదు. ఇలా నిజానికి అని తెలియజేయడానికి యాక్చువల్ని తెలియజేయడం జరుగుతుంది. అక్యూట్ అనగా తీవ్రమైన. దేర్ ఈజ్ అన్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్, అక్కడ తీవ్రమైన నీటి కొరత ఉంది. ఇలా తీవ్రమైన అని తెలియజేయడానికి అక్యూట్ని తెలియజేయడం జరుగుతుంది. అడిక్టెడ్ అనగా అలవాటు పడడం. హీ వాజ్ అడిక్టెడ్ టు స్మోకింగ్, అతడు పొగ త్రాగడానికి అలవాటు పడడం లేదా బానిస అవ్వడం అని తెలియజేయడం జరుగుతుంది. ఏదైనా ఒకదానికి అలవాటు పడడం అని తెలియజేయడానికి అడిక్టెడ్ని తెలియజేయడం జరుగుతుంది. అడ్హియర్ అనగా అనుసరించడం. యూ హ్యావ్ టు అడ్హియర్ టు కంపెనీ పాలసీ, మీరు కంపెనీ విధానాన్ని అనుసరించాలి లేదా ఫాలో అవ్వాలి అన్నట్టుగా తెలియజేయడం జరుగుతుంది. ఇలా అనుసరించడం అని తెలియజేయడానికి అడ్హియర్ని తెలియజేయడం జరుగుతుంది. అడ్మిట్ అనగా ఒప్పుకోవడం. రాజ్ డజంట్ వాంట్ టు అడ్మిట్ దట్ హీ వాజ్ రాంగ్, రాజుకి తనది తప్పు అని ఒప్పుకోవాలని లేదు. ఇలా ఒప్పుకోవడం అని తెలియజేయడానికి అడ్మిట్ని తెలియజేయడం జరుగుతుంది. అడోర్ అనగా ఆరాధించడం. షీ అడోర్స్ గాడ్ ఎవ్రీ డే టు గెట్ యువర్ జాబ్, ఆమె తనకి ఉద్యోగం రావాలని ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఇలా ఆరాధించడం అని తెలియజేయడానికి అడోర్ని తెలియజేయడం జరుగుతుంది. అడ్వాన్స్ అనగా ముందుగా. యూ హ్యావ్ టు పే ద రెంట్ ఇన్ అడ్వాన్స్, మీరు ముందుగా అద్దె చెల్లించాలి. అలర్ట్ అనగా అప్రమత్తం. యూ షుడ్ బి అలర్ట్ వైల్ డ్రైవింగ్ ద వెహికల్, నువ్వు వెహికల్ నడుపుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇలా అప్రమత్తం అని తెలియజేయడానికి అలర్ట్ని తెలియజేయడం జరుగుతుంది. అల్యూర్ అనగా ఆకర్షింపడం. హీ ట్రైడ్ టు అల్యూర్ ద కిడ్స్ విత్ చాక్లెట్స్, అతడు చాక్లెట్స్తో పిల్లల్ని ఆకర్షించుకోవడానికి ప్రయత్నించాడు. ఇలా ఆకర్షించుకోవడం లేదా ఆకర్షింపడం అని తెలియజేయడానికి అల్యూర్ని తెలియజేయడం జరుగుతుంది. అంబిషన్ అనగా ఆశయం. హీజ్ అంబిషన్ ఈజ్ టు బికమ్ ఏ లాయర్, అతడు ఒక లాయర్ అవ్వాలన్నదే అతడి ఆశయం. ఇలా ఆశయం అని తెలియజేయడానికి అంబిషన్ని తెలియజేయడం జరుగుతుంది. ఆమియబుల్ అనగా ప్రీతి పాత్రమైన లేదా సరసమైన లేదా మనోహరమైన. దట్ పర్సన్ ఈజ్ ఏ మోస్ట్ ఆమియబుల్ పర్సన్, అతడు ఒక ప్రీతి పాత్రమైన వ్యక్తి. ఇలా ప్రీతి పాత్రమైన లేదా సరసమైన లేదా మనోహరమైన అని తెలియజేయడానికి ఆమియబుల్ని తెలియజేయడం జరుగుతుంది. యాన్సియంట్ అనగా ప్రాచీన లేదా పురాతన. రాజు హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ యాన్సియంట్ బిల్డింగ్స్, రాజుకి పురాతన బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. ఇలా ప్రాచీన లేదా పురాతన అని తెలియజేయడానికి యాన్సియంట్ని తెలియజేయడం జరుగుతుంది. యాంగ్జైటీ అనగా ఆందోళన. రాజు ట్రైడ్ టు హైడ్ హిజ్ యాంగ్జైటీ, రాజు తన ఆందోళనను దాచిపెట్టడానికి ప్రయత్నించాడు. ఇలా ఆందోళన లేదా ఆతృత అని తెలియజేయడానికి యాంగ్జైటీని తెలియజేయడం జరుగుతుంది. అప్పారెంట్ అనగా స్పష్టంగా కనబడడం. హర్ సాడ్నెస్ ఆఫ్ లూజింగ్ హర్ హస్బెండ్ అప్పారెంట్ టు ఎవ్రీవన్, ఆమె తన భర్తని పోగొట్టుకున్న దుఃఖం స్పష్టంగా కనబడుతుంది. ఇలా స్పష్టంగా కనబడడం అని తెలియజేయడానికి అప్పారెంట్ని తెలియజేయడం జరుగుతుంది. అప్రాక్సిమేట్ అనగా దాదాపు లేదా సుమారు. వాట్స్ ద అప్రాక్సిమేట్ ప్రైస్ ఆఫ్ దట్ మొబైల్, దాదాపు ఆ మొబైల్ యొక్క ఖరీదు ఎంత ఉంటుంది. ఇలా దాదాపు లేదా సుమారు అని తెలియజేయడానికి అప్రాక్సిమేట్ని తెలియజేయడం జరుగుతుంది. అరోగెంట్ అనగా గర్విష్టి. హీ ఈజ్ సో అరోగెంట్, అతడు చాలా గర్విష్ఠుడు. ఇలా గర్విష్టి అని తెలియజేయడానికి అరోగెంట్ని తెలియజేయడం జరుగుతుంది. యాజ్ ఏ రిజల్ట్ అనగా దానికి ఫలితంగా. ఐ వర్క్డ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ టు లెర్న్ ఇంగ్లీష్, యాజ్ ఏ రిజల్ట్ ఐ గాట్ ఏ జాబ్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాను, దానికి ఫలితంగా నేను ఒక జాబు పొందాను. ఇలా దానికి ఫలితంగా అని తెలియజేయడానికి యాజ్ ఏ రిజల్ట్ని చెప్పడం జరుగుతుంది.
యాజ్ ఈజీ యాజ్ ఏబిసి అనగా చాలా సులువు. టు లెర్న్ బ్లాగింగ్ యాజ్ ఈజీ యాజ్ ఏబిసి, బ్లాగింగ్ నేర్చుకోవడం చాలా సులువు. ఇలా చాలా సులువు అని తెలియజేయడానికి యాజ్ ఈజీ యాజ్ ఏబిసిని చెప్పడం జరుగుతుంది. అసోసియేట్ అనగా సహచరుడు లేదా భాగస్వామిని కూడా తెలియజేయడం జరుగుతుంది. మునిరాజ్ ఈజ్ మై బిజినెస్ అసోసియేట్, మునిరాజ్ నా బిజినెస్ సహచరుడు. మునిరాజ్ నా బిజినెస్ సహచరుడు లేదా భాగస్వామి అని కూడా తెలియజేయడం జరుగుతుంది. అసోసియేట్ని పార్ట్నర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. యాజ్ యూజువల్ ఎప్పటిలాగే. ఐ కాల్డ్ హిమ్ యాజ్ యూజువల్, నేను అతన్ని ఎప్పటిలాగే పిలిచాను. ఇలా ఎప్పటిలాగే అని తెలియజేయడానికి యాజ్ యూజువల్ని తెలియజేయడం జరుగుతుంది. ఎట్ ఎ గ్లాన్స్ అనగా ఒకే చూపులో. ఐ రికగ్నైజ్డ్ ఎట్ ఎ గ్లాన్స్, నేను ఒకే చూపులో గుర్తుపెట్టాను. ఇలా ఒకే చూపులో అని తెలియజేయడానికి ఎట్ ఎ గ్లాన్స్ని తెలియజేయడం జరుగుతుంది. అటెంటివ్ అనగా ఏకాగ్రత లేదా శ్రద్ధ లేదా జాగ్రత్త. ద స్టూడెంట్స్ నీడ్ టు బి మోర్ అటెంటివ్ ఇన్ క్లాస్, విద్యార్థులు క్లాస్లో చాలా ఏకాగ్రతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలా ఏకాగ్రత, శ్రద్ధ లేదా జాగ్రత్త అని తెలియజేయడానికి అటెంటివ్ని తెలియజేయడం జరుగుతుంది. అవేర్ అనగా తెలిసి. డ్రైవర్స్ షుడ్ బి అవేర్ ఆఫ్ ద ట్రాఫిక్ రూల్స్, డ్రైవర్స్కి ట్రాఫిక్ నియమాలు తెలిసి ఉండాలి. ఇలా తెలిసి అని తెలియజేయడానికి అవేర్ని తెలియజేయడం జరుగుతుంది. ఆఫుల్ అనగా భయంకరమైన. ఇట్ వాజ్ అన్ ఆఫుల్ వీక్, ఇది ఒక భయంకరమైన వారము ఉండెను. ఇలా భయంకరమైన అని తెలియజేయడానికి ఆఫుల్ని తెలియజేయడం జరుగుతుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ చాలా కాలం తర్వాత. హీ హ్యాడ్ కమ్ ఆఫ్టర్ ఏ లాంగ్, అతడు చాలా కాలం తర్వాత వచ్చాడు. ఇలా చాలా కాలం తర్వాత అని తెలియజేయడానికి ఆఫ్టర్ ఏ లాంగ్ని తెలియజేయడం